తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరం, ప్రాణాంతకం. సిగరెట్ ప్యాకెట్ల మీద, సినిమా తెరల మీద మనం నిత్యం చూసే ఈ హెచ్చరికను చాలామంది తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఆ అలవాటే, ఆ వ్యసనమే ఒక నిండు ప్రాణం బూడిద చేసింది. పడుకున్న మంచమే చితిగా మారిపోయింది. ఎవరు ఊహించరు ఇట్లా జరుగుతుందని. కరీంనగర్ జిల్లాలో జరిగిన ఒక గుండెను కలిచివేసే ఘటన ఇది. అందరినీ షాక్కి గురి చేసింది. తాగిన బీడి నిప్పు కణమే ఆ వృద్ధుడి పాలిట మృత్యుపాశమై కుటుంబ సభ్యుల కళ్ళ ముందే సజీవ దహనాన్ని చేసేసింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో నివసించే పొన్నం ఆగయ్య అనే వృద్ధుడు ఎప్పట్లాగే రాత్రి తన ఇంట్లో నిద్రకు ఉపక్రమించాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ ఇంట్లో నుంచి భయానకమైనటువంటి కేకలు వినిపించాయి. మంటల వేడికి తట్టుకోలేక ఆగయ్య పెట్టిన ఆర్తనాదాలు విని కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ళు, అటుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా పరుగున వచ్చారు. ఏమవుతుంది, అరే ఇల్లు తగలబడిపోతుంది, లోపలేదో జరిగింది, ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పి భావించి హుటాహుటిన అక్కడికి వచ్చారు. కానీ అప్పటికే ఆ గదిలో మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకుంది. లోపల నుంచి తలుపులు వేస్తున్నాయి, గడియ పెట్టుంది. ముందుగా అక్కడికి వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులు తలుపులు తెరిచే ప్రయత్నం చేశారు, కానీ గడియ ఉండటం వల్ల లేట్ అయింది. వెంటనే ఆ ఎట్టగలకు తలుపు పగలగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అతి కష్టం మీద తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి చూశారు. అక్కడ కనిపించినటువంటి దృశ్యం నిజంగా వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు. మంటలు అంటుకున్న మంచం మీద ఆగయ్య సజీవ దహనమైపోయాడు. శరీరం పూర్తిగా కాలిపోయింది. నిద్రపోయే ముందు బీడీ తాగాడు ఆగయ్య. అతను చేసినటువంటి తప్పేది. నిద్రపోయే సమయంలో మంచం మీద పడుకొని బీడీ తాగి ఆ బీడీ ముక్క దానికి నిప్పు ఉండగానే సరిగా ఆర్పకుండా అతను అదేవిధంగా నిద్రలోకి జారుకున్నాడు. మంచం మీదే ఉండిపోయింది సగం కాలినటువంటి బీడీ. ఆ నిప్పు కణమే పక్కనున్న దుప్పట్లకు అంటుకుంది, ఆ దుప్పట్ల దిండ్లకు అంటుకుంది. తర్వాత ఆ మంచాన్ని పూర్తిగా దహించి మంచం మీద పడుకున్నటువంటి ఆగయ్య పూర్తిగా ఆ మంటల్లో కాలిపోయి చనిపోయాడు. తినబెట్టిపోయినా నాన్న, తానం పోసిన తినబెట్టిన. ఇక మేము మంచిగానే ఉంటాం, తీయవ్వ పోమని నా కొడుకు అన్నాడు. ఈయన పోతా పొద్దుకి ఏమన్నా కొనుక్కుంటా, తెల్లారి అమ్ముకుంటా. పొద్దున దాకా నాకు ఆటోల పంట ఉరక శాత కాదు. ఏదో ఒకటి నాకు పొద్దుకి పోతే ఏ పుణ్యాతుడన్నా ఒకటి అమ్మకి అమ్ముకోమని ఇస్తారు. పోయినాక ఇక ఈ పని జరిగింది నాకు. రోజు పోతా, రోజు ఒకటి మంచిగా ఉన్నాడు, పొమ్మంటాడు. ఎంత నవ్వుకోడు. ఇక ఈయన నాయనను చూసుకుంటా కానీ పోయావ్వ, రోజు పోయేదే. నువ్వు పొద్దుగాల పొద్దుకి కొనుక్కొని తెల్లారి అమ్ముకుంటా కదవా, నాయన నేను చూస్తా పోమని ఈయన అన్నాడు. ఇద్దరికి చెరు 2 కోడిగుడ్లు వేసిన, చెరింత అన్నం వేసిన, తిన్నారు. అన్నమే అవ్వ అని చెప్పిండు ఫోన్ చేస్తే. మళ్ళా 2 గంటలకు మళ్ళీ వేరేటిగా చేసిండు, రాటో పట్టుకొని మళ్ళీ చేసిండు. చూసారుగా, చిన్న తప్పు, చిన్న నిర్లక్ష్యం ప్రాణాల్ని దహించేసింది. చేసినటువంటి తప్పు నిర్లక్ష్యంగా సగం కాలిన తర్వాత బీడీ పూర్తిగా అది బయటపడేది. అసలు బీడీలు సిగరెట్లు తాగటం అనే అలవాటే మంచిది కాదు, ఆరోగ్యం చెడిపోతుంది. సిగరెట్ ప్యాకెట్ల మీద ఉంటుంది, కానీ దాన్ని మానలేని వాళ్ళు సిగరెట్లు, బీడీలు, చుట్టలు ఇవన్నీ తాగుతూ ఉంటారు. ఇక్కడ ఆగయ్య చేసిన తప్పు ఏంటంటే బయటే తాగేసి పడేసి ఉంటే అతని ప్రాణాలు మిగిలిండేవి. కానీ అతను ఇంటి లోపలికి వచ్చి తాగుతూ, ఇంట్లో తాగుతూ, పడుకునేటప్పుడు తాగుతూ, సగం తాగిన తర్వాత నిద్రలో జారుకున్నాక ఆ సగం కాలిన బీడి మంచం మీద పడిపోవటం వల్ల ఆ నిప్పు, ఆ దుప్పట్లన్నీ ఏ విధంగా ఉంటాయి, చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఒక్కసారి నిప్పు రవ్వ అంటుకుంటే దుప్పట్లన్నీ కూడా కాలిపోతాయి. ఆ మంచంతో పాటు, ఆ దుప్పట్లతో పాటు అతను కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. కానీ మంటలు అంటుకున్న తర్వాత అతను లేవలేకపోయాడు, బయటకు రాలేకపోయాడు. గడియ కూడా పెట్టుంది. ఇక వెంటనే ఆ కేకలు విన్న వెంటనే వాళ్ళు గడియ లేకపోతే ఏదో విధంగా లోపలికి వచ్చేసి అతను ప్రాణాలు కాపాడి ఉండేవాళ్ళేమో. కానీ ఆ స్కోపు బయట ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా లేకుండా పోయింది. దీనివల్ల పూర్తిగా మంటల్లో కాలిపోయి ఆ మంచం మీదే శవమైపోయినటువంటి పరిస్థితి. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని క్లూస్ టీమ్ సాయంతో దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదవశాత్తు జరిగిందా, ఇంకేదన్నా కారణం ఉందా అన్న కోణంలో, ఎందుకంటే పోలీసులు అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేట్ చేస్తారు కదా. నిన్నటి వరకు తమతో ఉన్నటువంటి ఈ పెద్ద ఆయన ఒక్క రాత్రిలో మంచం మీద ఇలా కాలి బూడిదవటం చూసి ఆ కుటుంబం కాదు, అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు, రోధిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఎంతో మంచిగా పలకరించేటువంటి ఈ పెద్ద ఆయన ఏ మాత్రం ఇతరులతో గొడవ పెట్టుకోనటువంటి మంచి మనస్తత్వం ఉన్నటువంటి ఈ పెద్ద ఆయన ఈ విధంగా బీడీ, తను కాల్చేటువంటి బీడీతోనే ఈ విధంగా కాలిపోతాడని చెప్పి అనుకోలేదంటూ చాలా బాధతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా మాట్లాడుతున్నారు. దీని మీద ప్రస్తుతం పోలీసులు అయితే ఇన్వెస్టిగేట్ చేస్తారు.